ఇటుక జాబ్ జగడంపైనే ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు అండ్ బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే. రైట్, మానవతారాయ్ గారు, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ఈ జాబ్ క్యాలెండర్ పైనే ఈరోజు యువత అంతా, నిరుద్యోగ యువత ఎస్పెషల్లీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నీళ్లు నిధులు నియామకాలు ట్యాగ్ లైన్తో మనం సాధించుకున్నటువంటి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా సొంత రాష్ట్రంలో కూడా మేము ఇంకా జాబ్స్ కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. 2 లక్షల ఉద్యోగాల కల్పన హామీ ఏమైంది అని ఈరోజు నిరుద్యోగ యువత గొంతెత్తుతున్న పరిస్థితి. ఎందుకు జాబ్ క్యాలెండర్ లేట్ అవుతోంది? దీనికి గల కారణాలు ఏంటి? జాబ్ క్యాలెండరు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం వర్గీకరణ అంశం. ఆ వర్గీకరణ అంశాన్ని ఏప్రిల్లో మన అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఆమోదం చేసిన తర్వాత దాన్ని అమలు చేయాలంటే ఆలోచన. ఆ తర్వాత వచ్చేసి జాబ్ క్యాలెండర్ ఇంకొక కారణం ఏంటంటే గ్రూప్ 1 ఎప్పుడో 2011, 13 గ్రూప్ 1ని మొత్తం సక్రమంగా గత ప్రభుత్వానికి చేత కాలేదు. గత ప్రభుత్వానికి పరీక్షలు పెట్టడం నిర్వహించడం చేత కాలేదు. దాదాపు వాళ్ళకి చేతగాని 60,000 ఉద్యోగాల నియామక పత్రాలను ఇచ్చినటువంటి గనుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకనంటే ఆ ప్రభుత్వానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేదు. కేసీఆర్ గారికి నిరుద్యోగులు అంటే కోపం ఉంది. 2014 ఎలక్షన్ల ముందు ఆయన కాంట్రాక్ట్ క్రమబద్ధీకరణ అని చెప్పేసి ఒక పదాన్ని మేనిఫెస్టోలో పెడితే, కష్టపడింది మేము, తెలంగాణ కోసం కొట్లాడింది మేము, మరి మాకు ఉద్యోగాలు రాకుండా గెజిటెడ్ ఉద్యోగాలను కూడా నువ్వు కాంట్రాక్ట్ వాళ్ళకి క్రమబద్ధీకరణ చేస్తానంటున్నావు అని చెప్పేసి ఆయన మా ఓల్డ్ పీజీ హాస్టల్ ఏ గ్రౌండ్ దగ్గర ఎన్నికల ప్రచారంలో భాగంగా హెలికాప్టర్ దిగుతుంటే విద్యార్థులు పెద్ద ఎత్తున అడ్డుకొని తర్వాత ఆయన్ని అవమానకరంగా చెప్పులు కూడా చూపించింది. అది మనసులో పెట్టుకున్న కేసీఆర్ గారు అసలు వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇవ్వాలి, అడ్డుకోవాలి అంటే చిక్కులతో నోటిఫికేషన్లు ఇచ్చారు. అయితే ఈ జాబ్ క్యాలెండరు రేవంత్ రెడ్డి సర్కారు ఇంకో అంశం ఏంటంటే, అప్పటి కేసీఆర్ ప్రభుత్వానికి నిర్వహించడం చేతగాని గ్రూప్ 1 సక్రమంగా, పారదర్శకంగా, వేగవంతంగా, క్రమ పద్ధతులు అన్ని నియమాలను పాటిస్తూ పరీక్ష పెట్టి ఫలితాలు విడుదల చేసిన తర్వాత వీళ్ళు ప్రోత్సహిస్తే కొంతమంది అంటే అర్హత సాధించినటువంటి అభ్యర్థులు కొంతమంది పేర్లు హైకోర్టు జడ్జి కూడా పేర్లు చెప్పుకోవడానికి భయపడిన, చిరునామాలు ఇవ్వడానికి భయపడిన కొంతమంది అభ్యర్థులు పిటిషన్ వేస్తే జడ్జి గారు జడ్జిమెంట్ పెట్టి ఇప్పటికీ దాదాపు 15 రోజులు అవుతుంది. ఇక కోర్టులో మనం ప్రశ్నించలేము. జడ్జిమెంట్ తీర్పు చెప్పడానికి అది కూడా పెద్ద వివాదం కాదు. పరీక్ష నిర్వహణ లోపాలు లేవు అంటే దానికి దీనికి ఎందుకు చెప్తుందంటే ముడిపడి ఉంది. గ్రూప్ 1 నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో ఉంది అంటే పాత నోటిఫికేషన్ల బూజు దులపకుండా కొత్త నోటిఫికేషన్ ఇవ్వటం కుదరదు. దానివల్ల అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందా తొందరగా జాబ్ క్యాలెండర్ ద్వారా మిగతా ఉద్యోగాలు ఉన్నాయి. గ్రూప్ 2ని ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తాను. గ్రూప్ 3 ఉన్నది అంటే ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్న ఉద్యోగాలు. జడ్జి గారు జడ్జిమెంట్ ఎప్పుడు ఇస్తారా, రేపిస్తారా, మా పెరిగిన వెంటనే జాబ్ క్యాలెండర్ అవుతుంది. అదే విధంగా గత ప్రభుత్వం లోపభూయిష్టంగా సిఆర్ బిస్వాల్ కమిషన్ పే రివిజన్ కమిషన్ ఏదైతే వేతన సవరణ సంఘం ఉందో 1,91,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి ఆ రోజు దాన్ని బట్టి 3.5 లక్షల ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగులు ఉన్నారని చెప్పి ఎస్సీఆర్ బిస్వాల్ కమిషన్ చెప్పిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారు, 1 లక్ష ఉన్నదే 1,91,000 ఉద్యోగాలు. ఆ 1,91,000 ఉద్యోగాల్లో 1,60,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినారు, వాళ్ళు బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. మరి మేము వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చినా అంటే ఎన్ని ఉద్యోగాలు ఉన్నట్టు? ఈ రాష్ట్రంలో మేము నిరుద్యోగ జేఏసీగా పోరాటం చేసింది కేసీఆర్ గారి మీద. తొలి డిమాండ్ జాబ్ క్యాలెండర్ ప్రకటించండి. నిరుద్యోగం చదువుకోవడానికి గందరగోళంగా ఉంది, అయోమయంలో పడుతున్నారు. ఒక స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ఉంటే ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకొని ఆయా పరీక్షలకు కాలమానం ప్రకారం విజేతలు అవుతారు అని చెప్పేసి మేము పెద్ద ఎత్తున పోరాటం చేసినా పట్టించుకోలేదు. ఈ జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్ధంగా ప్రకటించిన తర్వాత వర్గీకరణ అంటే సామాజిక న్యాయం చేయాలి కదా. ఇలా వర్గీకరణ దేశంలో ఏ రాష్ట్రం చేయలేదు. ఇంజనీర్లు అవుతున్నారు, మాదిగా ఉపకారాలకు సంబంధించిన వాళ్ళు, డాక్టర్లు అవుతున్నారు, అడ్మిషన్లు పొందారు. కాబట్టి ఉద్యోగాల్లో కూడా న్యాయం చేయాలంటే ఆ జాబ్ క్యాలెండర్ పెట్టాలి. ఆ జాబ్ క్యాలెండర్ రిజర్వేషన్ అనేది అమలు చేయాలి, వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి కొంత ఏప్రిల్ వరకు ఆగింది. ఆ తర్వాత జడ్జిమెంట్ కోసం కూడా కొంత అవుతున్న తర్వాత ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం క్యాడర్స్ ని తెలవట్లే. విఆర్ఏను విఆర్ఓలను వాళ్ళని వివిధ శాఖల్లోకి సూపర్ న్యూమరీ కోటా కింద పంపించేశారు. ఇప్పుడు దాదాపు 16,180 మందిలో ఎంతో మందిని పంపించారు. వాళ్ళు లెక్క తేలట్లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ఉంటున్నారు, ఎంత స్ట్రెంత్ ఉన్నది అని సంఖ్య ఎంత ఉన్నది తెలుసుకోవాలంటే అంత లెక్క చేయట్లేదు. అందుకే మళ్ళీ ఏం చేశారంటే ఐఏఎస్ ల కమిటీని వేశారు. మొన్న శాంతి కుమారి గారి నేతృత్వంలో ఐఏఎస్ ల కమిటీని వేసి మళ్ళీ ఎన్ని ఉద్యోగాలు దొరికితే అన్ని ఉద్యోగాలు అత్యధికంగా ఉద్యోగాలను భర్తీ చేయాలనే ఆలోచనతోనే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారు. అది రేపు సెప్టెంబర్ లో నిర్ణయం వస్తుంది. నాకు తెలిసి సెప్టెంబర్ 2వ వారమా 3వ వారం అంటే ఆగస్టు 1వ వారం లోపు జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రకటన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించడానికి కసరత్తు చేస్తుంది. వాళ్ళకన్నా ఆలోచన మాకు. అందుకే రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా ఇలా ఓయూకి 20 సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి నల్లమల్ల పులిబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుపెట్టి గత ప్రభుత్వాల్లోనే పాలకులు భయపడ్డారు, మంత్రులు రావడం కూడా భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దాష్టికాలు అసలు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఎత్తేసి యూనివర్సిటీని ఎత్తేసి ఊరు బయటకు పంపాలని చూస్తారు కదా కేసీఆర్ ప్రభుత్వం. ఎందుకు పెడతారు పొద్దున్న? అయితే విద్యార్థులు ఎవరిని అరెస్ట్ చేయకుండా క్యాంపస్ లోకి అడుగు పెడితే ఇంకా బాగుండేది అనేది కొంతమంది కూడా చేస్తారు. ఇప్పుడు నిరసన అనేవాళ్ళు తెలుపుతారు. ఒక మంచి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు వచ్చిండు. గత ముఖ్యమంత్రి గారు అయితే దొడ్డిదారిలో పోయి నోరు మెదపలే. ఆ రోజు మేము యూనివర్సిటీలో ఉన్నాం, భయపడిండు. ప్రణబ్ ముఖర్జీ గారు నోరెత్తి మాట్లాడి ప్రసంగించారే గాని ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట అంటే విద్యార్థులను ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ కూడా వాటర్ బాటిల్ తో విసిరేశారు. అక్కడ జరిగినటువంటి సంఘటనలు బయటకు చెప్పుకోలేని సంఘటనలు ఉన్నాయి. సో ఇప్పుడు అవి రిపీట్ అవ్వకుండా ముందే అరెస్ట్ చేశారు. ఇలా వినండి, ఇలా పిరిగడ మంది అడ్డుపడతారండి. ఎప్పుడని గుర్తుపెట్టుకోండి. 10,000 మంది విద్యార్థులు ఆహ్వానం పలికారు. అక్కడ ఆచార్యులు, విద్యార్థులు అందరు కలిపితేనే రేవంత్ రెడ్డి గారు రాగలిగిండు. గుండెకాయలైన టాగురాటంలోకి వచ్చి మాట్లాడిపోయినటువంటి దమ్మున్న నాయకుడు అండి, దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పిరికోడు కాదండి. ఆ రోజు మరి మీరు ఎందుకు రాలేదు? 5,000 మంది పోలీసులను పెట్టుకొని ఊరు బయట నుంచి వచ్చారు, తార్నాక నుంచి వచ్చారు, తార్నాక నుంచే మాట్లాడకుండా పారిపోయారు. ఎందుకు పారిపోయారు? మరి 10 ఏళ్లలో ఏ మంత్రి అయినా వచ్చిండా? 10,000 5,000 10,000 పెట్టుకొని వచ్చిండ్రా మీరు? మాట్లాడితే అప్పుడు చేత కాలేదు. యూనివర్సిటీలు నిర్వీర్యం చేశారు, వీసీలను కూడా జాప్యం చేశారు. వీళ్ళు ఒక మేధావి ఆ దళితుడైనటువంటి కుమార్ని వీసీగా నియమించారు. దళితుడైన ప్రతిభావంతుడు నియమించారు. యూనివర్సిటీకి 1000 కోట్లు ఎప్పటిలోగా మంజూరు చేయబోతున్నారు? 1000 కోట్లు 100 కోట్లు ఇస్తాడు. 1000 కోట్లని కాదు, అక్కడ కాదు కదా. ఆయన ధైర్యంగా చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఇచ్చినప్పుడు కదా అని అడిగే వాళ్ళకి వీళ్ళు అనేక నిర్బంధాలు పెట్టారు. ప్రతిపక్ష నాయకుడు నేనే నా మొదటి మీటింగ్ లోనే 10,000 మంది విద్యార్థులు ఆయన నిరాజనాలు పలికారు. రేవంత్ రెడ్డి చూసి ఆయన ప్రసంగాలు చూసి 10,000 మంది తెలంగాణ ఓయూ పలికిందంటే యావత్ తెలంగాణ నీరాజనం పలికినట్టు. ఆ రోజు ఆయన అడ్డుకోవడం కోసం ఎన్నో కుయుక్తులు పడినారు. రాకుండా కంచెల చుట్టూ గోడల చుట్టూ పోలీసులు పహరా పెట్టా రావాల్సి వచ్చిండు. దెబ్బకు కమ్ము తిన్నారు ఆ పాలకులు. ఆ రోజు ఈఆర్ కూడా రేవంత్ రెడ్డిని అడ్డుకుందామని చెప్పి పిడికడ మంది కుట్రలు చేశారు. ఈఆర్ కూడా వచ్చిండు, మురగాళ్ళ లెక్క వచ్చిండు. ఆ రోజు ఆర్ట్స్ కళాశాల దగ్గరకు వస్తే ఎట్ట కమ్ము తిన్నారో ఇలా యూనివర్సిటీ తాగూరు ఆటలోకి వచ్చి ప్రసంగిస్తే ఆ విధంగా కూడా మాజీ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు కూడా కప్పు తిన్నారు. జీర్ణించుకోలేక ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారు. కనీసం మీరు ఆ వంక చూడటానికే భయపడ్డారు. మీరు గజ వణికారు ఉస్మానియా యూనివర్సిటీ అంటే. అట్లాంటిది ముఖ్యమంత్రి సాహసోపేతంగా ధైర్యంగా నేను అడిగిపోతున్నా నా విద్యార్థుల దగ్గరికి, నా నిరుద్యోగుల దగ్గరికి, నా యూనివర్సిటీ దగ్గర తెలంగాణ రావటంలో క్రియాశీలక పాత్ర వహించినటువంటి తెలంగాణ యుద్ధ భూమి ఉస్మానియా విశ్వవిద్యాలయం, అక్కడికి వెళ్తున్నా అని చెప్పి మరి వచ్చి సవాల్